హాయ్ అండి. ఇప్పుడు ఈ సేప్ పట్టి తీయాలి అనుకున్నప్పుడు ఈ సేప్ పట్టి కరెక్ట్గా రావాలి మనకంటే ఇది చూడండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా వేయండి. ఇక్కడ షోల్డర్ కూడా కరెక్ట్గా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మీరు చూసిరా, ఇక్కడ మనకి ఎంత ఉందో అంత ఇలా పెట్టి చూడండి. ఇక్కడ కుట్టు వస్తుంది, ఇక్కడ కుట్టు రావాలి. ఓకేనా? ఇది కుట్టు కోసం ఎగస్ట్రా తీసుకున్నా, ఇక్కడ మళ్ళీ కుట్టు కోసం పైన ఎగస్ట్రా తీసుకున్నా. ఇలా కనుక మీరు కరెక్ట్గా మీరు కావాలంటే ఇక్కడ పొడవు కరెక్ట్గా మీకు క్లాత్ ఎక్కువ లేనప్పుడు ఈ డాట్ని ఇలా పట్టి కూడా చూసి మీరు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేసింది. ఇలా కరెక్ట్గా తీసుకుంటే అప్పుడు మీకు ఈ సేప్ పట్టు అనేది పొడవైపోదు. ఇది పొడవైపోయింది అనుకోండి, ఈ సైడ్ జాయింట్ చేసినప్పుడు మీకు ఏమైందంటే కిందికి వచ్చేస్తుంది. అలా రాకుండా, తక్కువ పడకుండా ఎక్కువ కాకుండా రావాలి అంటే ఇట్లా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసి మీరు ఇలా కరెక్ట్గా తీసుకోవచ్చు. ఇది కరెక్ట్ మెథడ్ అనమాట సేప్ పట్టి తీసుకోవడంలో. ఓకేనా? థ్యాంక్ యూ.